నాకు ప్రాణ సమానమైనటువంటి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, తెలుగుదేశం పార్టీ అనేది మామూలు వ్యవస్థ కాదు. ఎవడైనా మనతో పెట్టుకుంటే వాడు ఫినిష్ అయిపోతాడు తప్ప అంత ఈజీగా మనం వదిలిపెట్టాం. ఇటీవల అనకాపల్లి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దాంట్లో అనుమానం లేదు. అయితే మనం కూడా ఎన్నికల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు రాకమునిపే ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఆ సమయంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనసేన అధినేత పూర్తిగా సహకరించడం, ఆ తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం, ముగ్గురం కలిసి పోటీ చేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ముందుకు పోయాం. అయితే చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అలాంటి ఎన్నిక. దానికి కారణం మీరందరిలో కూడా బాగా పూర్తిగా ఛార్జ్ అయిపోయారు. పక్కన చూడలా ఒకటే ఆలోచించారు, ఈ రాక్షసులు పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అదే ధ్యేయంతో ముందుకు పోయారు. దాంతో ఎన్నో విక్టరీస్ చూశాను, కానీ ఈసారి గెలుపు మాత్రం నా జీవితంలో చూడలేదు. పోటీ చేసిన వాళ్ళల్లో 94% స్ట్రైక్ రేట్ రావడం ఇది ఒక హిస్టారికల్ చరిత్ర. ఇప్పుడు నేను చూస్తే అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంచెం పెరిగింది, ఓట్లు పెరిగాయి. దానికి కారణం మీరందరూ పనులు చేయడం. నేను కూడా మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం, సూపర్ 6 అన్నాం, సూపర్ 6ని సూపర్ హిట్ చేయడమే కాకుండా ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నాం. ఇంకా నిరంతరం కూడా ముందుకెళ్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ఆలోచన ఒకటే, మనం కష్టపడేది ప్రజల కోసం, నిరంతరం ప్రజల్ని ఎంపవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అందుకని నేను ఏమాత్రం కూడా ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మన బ్రాండే మీరు చూస్తే అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అభివృద్ధిలో మీరు చూస్తే గడిచిన 1.5 సంవత్సరాల్లో దగ్గర 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందంటే అది మన బ్రాండ్. ఈ రెండు వచ్చిన తర్వాత నేను సుపరిపాలన, నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నన్ను చూడంగానే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం వస్తుంది ఇండస్ట్రీలో. మొన్నే విశాఖపట్నంలో మీరు చూశారు. అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్, అంటే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే ఎవరు ఎక్కడున్నా రియల్ టైంలో ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత, ₹1 అవినీతి లేకుండా సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఇస్తామని చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను.